చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. అంటే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి అంటే కొన్ని బేసిక్ ఫార్మాలిటీస్ ఉంటాయి. వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడుతూ ఉన్నారు. మరి తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ఆసక్తికరం. అండ్ యాక్చువల్గా 2:30 గంటలకు అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ మీద సోమవారం వరకు అరెస్టు కాకుండా ఆదేశాలు కావాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ 2:30 వరకు విచారణకు రావాల్సి ఉండే. అది 4కు వాయిదా పడింది. ఆ లోపిక నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబోతున్నారు. అంతకంటే ముందు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీని మీద ఒక ప్రకటన రిలీజ్ చేశారు అల్లు అర్జున్ అరెస్టు మీద. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్టు మీద స్పందించారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, నేను ఎక్కడా జోక్యం చేసుకోలేదు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, చట్టం ముందు అందరూ సమానులే. ఇటువంటి విషయాలు తెలంగాణ ముఖ్యమంత్రి గారి నుంచి అయితే వచ్చాయి. పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తున్నారట, చట్టం తన పని తాను చేసుకోబోతుందట, చట్టం ముందు అందరూ సమానులేనట, సార్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు సీఎం సార్ అని చెప్పి సీఎం గారు అయితే స్పందించారు. సో ఇటు నాంపల్లి మెజిస్ట్రేట్ తీసుకునే నిర్ణయం మీద అల్లు అర్జున్ తనకి బెయిలా జైలా అనేది నిర్ణయం కాబోతోంది. ఇంకా నిర్ణయం జరిగిన తర్వాత ఇంకా తెలంగాణ హైకోర్టు 4 గంటలకు విచారణకు వచ్చిన ఆ పిటిషన్ చేయగలిగేది పెద్దగా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటలేను. చూద్దాం.